హలో ఆల్. ఏంటి మళ్ళీ ఏందో బిల్డింగ్స్ చెట్లు ఇవన్నీ చూపిస్తున్నారు, మళ్ళీ ఎక్కడికి వెళ్తుందిరా బాబు అనుకుంటున్నారా? ఏం చేద్దామండి, బయట దేశాల్లో తిరగడం తప్ప ఇంకో పని ఉండదు కదా. ఇండియాలో ఉంటే చుట్టాలు ఇళ్ళని తెలిసిన వాళ్ళ ఇళ్ళని అక్కడికి ఇక్కడికి వెళ్ళేవాళ్ళం. మేము ఇప్పుడు వెళ్ళేది సిడ్జెట్స్ అనేది ఒక చిన్న ప్లేస్, బార్సిలోనా పక్కనే ఉంటుందన్నమాట. ఈ ప్లేస్ జస్ట్ 1 డే స్టే చేయడానికి వెళ్తున్నాం అనమాట. అక్కడికి అందరం 5 ఫ్యామిలీస్ కలిసేసి వెళ్తున్నాము. బస్సులో ప్రయాణం చేసి ఒక 1 అవరే ఉంటుందండి, పెద్ద దూరం కాదు ఇది, చాలా దగ్గర బార్సిలోనాకి. బస్సులో 1 అవర్ జర్నీ. ఆ బస్ దిగాక మేము హోటల్కి వెళ్తున్నాము. సిడ్జెస్కి వెళ్ళగానే ఇక్కడ రిసెప్షన్లో ఫస్ట్ మేము ఎంట్రీస్ చేసుకొని వాళ్ళు ట్యాగ్ ఇస్తారు, ఆ ట్యాగ్ కోసం వెయిటింగ్. ఇలా ట్యాగ్స్ అందరం కట్టుకొని, ఆ ట్యాగ్స్ ఉంటేనే మాకు బీచ్కి కానీ ఇంకెక్కడ కానీ ఎంట్రీ అనమాట. ఆ ట్యాగ్స్ తీసుకొని అందరం రూమ్కి బయలుదేరాము. రూమ్ వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది, ఒక 10 minutes వాక్ ఉందన్నమాట. అలా వాక్ని ఎంజాయ్ చేస్తూ మా రూమ్స్ వరకు వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ మీకు ఇంకో విశేషం చూపించాలి. మేము రూమ్స్ అంటున్నాం కానీ అవి రూమ్స్ కాదు, మీకు ఆల్రెడీ సైడ్కి చూస్తే అర్థమైపోతూ ఉంటుంది. అది కంటైనర్స్ లాగా ఉంటుంది అనమాట. రూమ్స్ అన్నీ కంటైనర్స్ అంటే రెడీమేడ్ హౌసెస్ అనమాట. మనకి ఇండియాలో కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు. ఈ కంటైనర్ రూమ్స్ తీసుకున్నాము, ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ అనమాట. అలా ఎదురుగా కనిపించేది నేను ఉండబోయే రూమ్ని ఎలా ఓపెన్ చేద్దామో చూద్దామా. అలా రూమ్ని ఓపెన్ చేయగానే నాకు భలే అనిపించిందండి. కొంచెం నాకు కీస్ ఓపెన్ చేయడానికి టైం పట్టింది, బట్ మీకు రూమ్ ఓపెన్ చేయగానే చూడండి, చిన్న రూము, ఒక చిన్న రూమ్లో బెడ్, ఆ పక్కనే కిచెన్ పక్కనే బాత్రూమ్ కూడా ఉండిందనమాట. ఒకటే చాలా చిన్న రూమ్లో మొత్తం చాలా బాగా సెట్ చేశారనమాట. ఇవి మేము కావాలని అలా కంటైనర్స్ లాగా తీసుకున్నాం అనమాట. మేము మొత్తం 5 ఫ్యామిలీస్ అని చెప్పాం కదా, ఇలా మేము ఒక 3 కంటైనర్స్ తీసుకున్నాము. 3 కంటైనర్స్ తర్వాత మాకు ఇంకొక టెంట్ లాగా ఇంకొకటి తీసుకున్నాం అనమాట. 5 beds ఉంటుంది అక్కడ. టెంట్ కూడా ఎంత బాగుండిందో అనమాట. ఇప్పుడు మనం టెంట్ దగ్గరికే వెళ్తున్నాము. ఆ టెంట్లో ఉన్న వాళ్ళకి వాష్రూమ్స్ అనమాట పక్కన ఉన్నవి. చూడండి, ఆల్రెడీ మన జెంట్స్ ఇక్కడ సెటిల్ అయిపోయారనమాట. చాలా బాగుండింది. మాకు ఆ టెంట్ చూడగానే మాకు ఉండబుద్ధి అయింది, బట్ పిల్లల్ని పెట్టుకొని లేడీస్ టెంట్లో ఉండలేరు కాబట్టి మేము అలా తీసుకున్నాము. ఈవినింగ్ వెళ్ళేసరికి నైట్ అయిపోయిందండి. మేము నైట్ డైరెక్ట్గా బార్బిక్యూ చేసేసుకున్నాము. అక్కడ బార్బిక్యూ అలవెన్స్ ఇచ్చారు, 1 అవర్కి €1 అలా ఉంటుంది. అలా కాయిన్స్ వేస్తూ మేము తీసుకోవాలి. అక్కడ కాయిన్ వేయాలి, ఆ పక్క నుంచి లైట్స్ అన్నీ వెలుగుతూ ఉంటాయి. ఆ లైట్స్ వెలిగిన తర్వాత మనం ఆన్ అవుతుంది, అది కరెంటుతో పనిచేస్తుంది అనమాట. ఆ నైట్ బార్బిక్యూని బాగా ఎంజాయ్ చేసాము. ఎంత ఎంజాయ్ చేసామో అంత క్లీనింగ్ కూడా పని ఉంటుందండి. ఆ క్లీనింగ్ చేసుకొని నైట్ మళ్ళీ టెంట్లోకి వెళ్ళిపోయి, ఆ టెంట్లో అందరం కూర్చొని ముచ్చట్లు, గేమ్స్, ఆటలు పాటలు బాగా ఎంజాయ్ చేసాము. నైట్ అయిపోయింది కదా, అందరికీ గుడ్ నైట్, బాయ్. ఇంకో వీడియోతో రేపు కలుస్తాను. బాయ్.